హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ మీకు గ్రీన్ కార్డ్ ఉందా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. రీసెంట్గా గ్రీన్ కార్డుకి సంబంధించి ఒక చిన్న హెచ్చరిక లాంటిది వచ్చింది. అదేమిటో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అమెరికా గ్రీన్ కార్డ్ అంటే అమెరికాలో పర్మనెంట్గా ఉండడానికి ఫారినర్స్కి ఇచ్చే ఒక అధికార అనుమతి గ్రీన్ కార్డు. సో గ్రీన్ కార్డు మనం ఒకసారి వచ్చింది అని అంటే కనుక మనం పర్మనెంట్గా అమెరికాలో ఎన్ని సంవత్సరాలు మన లైఫ్ లాంగ్ అయినా దాన్ని ఎవ్రీ 10 ఇయర్స్కి ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో యూజువల్గా గ్రీన్ కార్డు వచ్చిన వాళ్ళు ఒక 4 ఇయర్స్ తర్వాత కానీ 5 ఇయర్స్ తర్వాత కానీ అమెరికా సిటిజన్షిప్కి అప్లై చేసుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళు న్యాచురలైజ్డ్ అమెరికన్ సిటిజన్స్ అవుతారు. సో గ్రీన్ కార్డు ప్రస్తుతం ఉన్న టైంలో అయితే ఇండియన్స్ గ్రీన్ కార్డు రావాలి అంటే 15 సంవత్సరాలు పట్టొచ్చు, 20 సంవత్సరాలు పట్టు, 25 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. వాళ్ళు ఎప్పుడు అప్లై చేశారు, ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో ఇప్పటి వరకు ఎవరైతే గ్రీన్ కార్డు పొందారో వాళ్ళందరికీ రీసెంట్గా ఒక హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది. అది ఎవరో కాదు, యుఎస్సిఎస్ డైరెక్టర్ ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అది కేవలం ఇండియన్స్కి మాత్రమే కాదండి, ఎవరైతే ఇప్పటి వరకు గ్రీన్ కార్డు పొందారో వాళ్ళందరికీ అది అప్లికబుల్ అవుతుంది. అదేంటి అని అంటే ఇప్పటి వరకు ఎవరైతే గ్రీన్ కార్డు పొందారో వాళ్ళందరి గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఏదైతే జరిగిందో వాళ్ళ డాక్యుమెంటేషన్ సబ్మిషన్ కానీ అదంతా దాన్ని మళ్ళీ రీచెక్ చేయబోతున్నారు. అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళ లేకపోతే ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళ అని అంటే ఎవరైతే గ్రీన్ కార్డు ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని గ్రీన్ కార్డు పొందారో వాళ్ళందరికీ ప్రస్తుతం గ్రీన్ కార్డు మీద ఉండేవాళ్ళు, రీసెంట్గా గ్రీన్ కార్డు ద్వారా సిటిజన్షిప్ పొందిన వాళ్ళు అందరికీ చెక్ చేసే అధికారం వాళ్ళకు ఉంది. సో ఆల్రెడీ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళని చెక్ చేస్తారా లేదా అనేది క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఎవరైతే గ్రీన్ కార్డు పొందారో వాళ్ళందరి డాక్యుమెంటేషన్ ప్రాసెస్ మొత్తం చెక్ చేస్తామంటున్నారు. అంటే మన ఇండియన్స్ ఎవరైనా సరే బై బర్త్ సిటిజన్స్ కాకుండా ఉంటే వాళ్ళు ముందు గ్రీన్ కార్డు పొంది ఉంటారు, ఆ తర్వాత సిటిజన్స్ అయి ఉంటారు. సో అలా చూసుకుంటే అందరినీ చెక్ చేస్తారు. లేదు అంటే ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ గ్రీన్ కార్డు మీద ఉంటున్నారో వాళ్ళందరికీ, కానీ వాళ్ళు క్లియర్గా చెప్పడం మాత్రం ఎవరైతే ఇప్పటి వరకు గ్రీన్ కార్డు పొందారో వాళ్ళందరి డాక్యుమెంటేషన్ అంతా చెక్ చేస్తాము అని అంటున్నారు. దీనికి మెయిన్గా ఏంటి కారణం అంటే గ్రీన్ కార్డు పొందడానికి ఎవరైనా ఫ్రాడ్ చేసుంటే, అంటే దొంగ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయడం, రహదారిలో కాకుండా దొడ్డిదారిలో వెళ్ళడం, దొంగతనంగా వెళ్ళడం, లేకపోతే దొంగ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడము, ఫేక్ డాక్యుమెంట్స్, ఇలాంటివి చేస్తే మాత్రం వెంటనే వాళ్ళ గ్రీన్ కార్డు క్యాన్సిల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. సో గ్రీన్ కార్డు మెయిన్గా క్యాన్సిల్ చేయడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయండి. అది మొదటిది, డాక్యుమెంట్స్ మీరు ఏదైతే గ్రీన్ కార్డు పొందడానికి సబ్మిట్ చేశారో, ఏ ప్రాసెస్ అయితే మీకు జరిగిందో ఆ ప్రాసెస్ లీగల్గా జరిగిందా లేదా, మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా అంటే మంచి కరెక్ట్ డాక్యుమెంట్సా కాదా, లేదంటే ఫేక్ డాక్యుమెంట్స్ ఏమైనా సబ్మిట్ చేశారా. ఒకవేళ మీరు ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ఉంటే మీ గ్రీన్ కార్డు క్యాన్సిల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. 99.9% గ్రీన్ కార్డు క్యాన్సిల్ చేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. రెండవది, ఇది మనం చాలామంది వినే ఉంటారండి, ఒకప్పుడు అమెరికాకు వచ్చిన వాళ్ళు తొందరగా గ్రీన్ కార్డు తొందరగా సిటిజన్షిప్ రావడానికి అమెరికన్స్ని కాంట్రాక్ట్ బేసిస్ మీద పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. సో అలా పెళ్ళిళ్ళు చేసుకొని కలిసి ఉండేవాళ్ళు కాదు, ఎవరికి వాళ్ళే ఉండేవాళ్ళు. జస్ట్ కాంట్రాక్ట్ పర్పస్గా లీగల్గా పెళ్లి చేసుకున్నట్టు మాత్రం ఆ డాక్యుమెంట్స్ మాత్రం చూపించి వీళ్ళు గ్రీన్ కార్డు పొందేవాళ్ళు. ఇది చాలామంది చేశారు అప్పట్లో, 15 ఏళ్ల క్రితము 20 ఏళ్ల క్రితం చాలామంది చేశారు. అంటే తొందరగా పొందడానికి అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అంటే చాలామంది చేశారంటే అలా చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని. సో అలా మీరు కనుక గ్రీన్ కార్డు కోసము పెళ్ళిళ్ళు చేసుకొని ఒక 2 ఇయర్స్ తర్వాత 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఏదో డైవర్స్కి అప్లై చేసినట్టుగా ఆ డ్రామా ఏదైతే క్రియేట్ అవుతుందో దాంట్లో ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చెక్ చేస్తారనమాట. అసలు వాళ్ళు కలిసి ఉన్నారా లేదా, కలిసి ఉంటే ఎన్నాళ్ళు కలిసి ఉన్నారు, కేవలం ఈ గ్రీన్ కార్డు కోసమే పెళ్లి చేసుకున్నారా, ఇవన్నీ చెక్ చేస్తారు. అప్పటి డాక్యుమెంట్స్ ప్రకారం మీరు ఎవరిని మ్యారేజ్ చేసుకున్నారో అవి కూడా చెక్ చేస్తారండి, అన్నీ చెక్ చేస్తారు. ఒకవేళ మీరు
గ్రీన్ కార్డు కోసమో సిటిజన్షిప్ కోసం మాత్రమే పెళ్లి చేసుకొని ఉండి ఓ 2-3 ఇయర్స్ తర్వాత డైవర్స్ తీసుకొని విడిపోయి ఉంటే కనుక అలాంటి వాళ్ళ గ్రీన్ కార్డులని క్లియర్గా పరిశీలించి ఒకవేళ వీళ్ళు కేవలం గ్రీన్ కార్డు కోసం ఇదంతా చేశారని వాళ్ళు ఫీల్ అయితే కనుక మీ గ్రీన్ కార్డు క్యాన్సిల్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మూడవది, మీరు గ్రీన్ కార్డు రాకముందు కానీ గ్రీన్ కార్డు వచ్చిన తర్వాత కానీ ఏమైనా క్రిమినల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి ఉంటే, అంటే మన గంజాయి అమ్మడం కానీ లేదంటే ఏమన్నా సివియర్ క్రిమినల్ యాక్టివిటీస్ పెద్ద పెద్దవి ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా, దాంట్లో ఏదన్నా ప్రూవ్ అయినా మీది, అలాంటి వాళ్ళకి కూడా ఇకపై గ్రీన్ కార్డ్ అయితే క్యాన్సిల్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అంత మాత్రాన లైక్ చిన్న యాక్సిడెంట్లు అయితేనో చిన్న ఇష్యూస్కో ఏదన్నా మీకు ఫైన్ పడితేనో టికెట్స్ పడితేనో దానికైతే ఏమీ ఉండదు. బట్ సివియర్ క్రిమినల్ రికార్డ్స్లో కానీ యాక్టివిటీస్లో కానీ ఏమైనా మీరు భాగస్వామి అయ్యి ఉన్నా, మీరు పార్టిసిపేట్ చేసి ఉన్నా, మీ మీద అలిగేషన్స్ ఉన్నా, అలాంటి సిచ్యువేషన్స్లో మీ గ్రీన్ కార్డు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో అలాంటివి కాకుండా మీరు ఏదైనా సరే దొంగతనంగా అంటే దొడ్డిదారిలో వచ్చి గ్రీన్ కార్డు పొందినట్టు, అంటే ఈజీ ప్రాసెస్లో యాక్చువల్గా మీరు ఎలిజిబుల్ కాకపోయినా ఎలిజిబుల్ అయినట్టు చూపించి గ్రీన్ కార్డు పొందిన, అంటే రీసెంట్గా ఒకటి బయటపడింది కదండి, కొంతమంది నార్త్ ఇండియన్స్ది బయటపడింది. అదేంటంటే కొంతమంది ఆఫీసర్స్కి లంచం ఇచ్చి ఈజీగా గ్రీన్ కార్డు పొందామని ట్రై చేశారు. ఒక బ్యాచ్ ఒకే నేమ్ తోటి ఉన్న బ్యాచ్, అది కూడా లాస్ట్ నేము చాలా వరకు ఒక 50 మెంబర్స్కి ఒకే నేమ్ ఉంది లాస్ట్ నేము. సో అది బయటపడింది. తర్వాత అది బయటపడింది, ఆ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేశారో, మరి జాబ్లో నుంచి అసలు తీసేయడమో జరిగింది. సో అది చాలా పెద్ద ఇష్యూ అయింది. అది ఎంత పెద్ద ఇష్యూ అయిందంటే మనకి ఇండియాలో న్యూస్లో వచ్చింది, అమెరికన్ న్యూస్లో వచ్చింది, అన్నిట్లో వచ్చిందనమాట. సో అలాంటివి ఏమన్నా మీరు గతంలో ఏమన్నా చేసి గ్రీన్ కార్డు పొందినా, సో ఇలాంటివి ఏమి చేసి మీరు గ్రీన్ కార్డు పొందినా కూడా ఇప్పుడు మీ గ్రీన్ కార్డు క్యాన్సిల్ చేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ EB1 కింద ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి చాలా ఫాస్ట్గా చాలామంది ఎక్కువ మంది అప్లై చేశారండి. లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ EB1కి భయంకరంగా అప్లై చేశారు. సో EB2కి EB3 కంటే కూడా దానికి ఎక్కువ అప్లికేషన్ సబ్మిట్ అయినాయి అని కూడా చెప్పడం జరిగింది. సో అలా అసలు మీరు ఎలిజిబుల్లా కాదా, మీరు పొందింది నిజాయితీగా పొందారా లేదా అనేది చెక్ చేస్తారు. సో ఆ EB1 కింద విపరీతంగా, ఎందుకంటే EB1 అంటే మనకి నార్మల్ వాళ్ళకి ఇచ్చేది కాదు, మేనేజర్ లెవెల్ లేకపోతే ఆర్కిటెక్ట్ లెవెల్ అలాంటి ప్రొఫెసర్స్కో పెద్ద వాళ్ళకి డాక్టర్స్కి వీళ్ళు అప్లై చేసుకునేది. అంతేగాని నార్మల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, లీడ్ రిక్రూటర్స్, లీడ్ ఇంజనీర్స్ ఇలా నార్మల్ వాళ్ళు అప్లై చేసుకునేది కాదు. సో మీరు ఏ విధంగా ఆ పర్టికులర్ పొజిషన్ EB1 కింద అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు లేదు, ఇవన్నీ చెక్ చేస్తారనమాట. మెయిన్గా ఈ EB1 కింద అంత ఓవర్గా అప్లికేషన్ రావడమే దీనికి మెయిన్ కారణం. వీళ్ళంతా సీరియస్గా తీసుకొని దాని మీద సీరియస్గా వర్క్ చేయడానికి. ఇది ఎవరు ఎవరు చెక్ చేస్తారు, ఎవరు ఈ ప్రాసెస్ అంతా చూస్తారు అని అంటే, ఫస్ట్ థింగ్ స్పెషల్ ఏజెంట్స్ ఉంటారండి, రెండవది ఐస్ వాళ్ళు కూడా ఉంటారు, మూడవది CBP వాళ్ళు అంటే కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ వాళ్ళు. సో ఈ ముగ్గురు కలిసి, ఈ 3 టీములు కలిసి గ్రీన్ కార్డు ఎవరైతే పొందారో వాళ్ళందరివి ప్రొఫైల్స్ చెక్ చేయబోతున్నారనమాట. సో మీకు గ్రీన్ కార్డు ఉంటే కనుక మీరు ఎలా అప్లై చేశారు, మీరు ఏమైనా చిన్న మిస్టేక్స్ చేసినా కూడా మీ గ్రీన్ కార్డు క్యాన్సిల్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉందన్నమాట. సో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి, మీరు కరెక్ట్గా ఉన్నారో లేదో, అన్నీ లీగల్గా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకోండి. లేదంటే మీ గ్రీన్ కార్డు క్యాన్సిల్ అయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ సిటిజన్షిప్ వచ్చినా కూడా అది న్యాచురలైజ్డ్ సిటిజన్షిప్పేనండి, 1-2 సార్లు చెప్తున్నాను, అది న్యాచురలైజ్డ్ సిటిజన్షిప్పే, మీరు బై బర్త్ సిటిజన్స్ అవ్వరు ఇక్కడ. సో సిటిజన్షిప్ క్యాన్సిల్ చేస్తారంటే అంత దాకా రాకపోవచ్చు, బట్ మీరు గ్రీన్ కార్డు ఆ విధంగా పొందారు అని తెలిస్తే మేబీ అది కూడా క్యాన్సిల్ చేయొచ్చేమో, తెలియదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే నాకు తెలిసినంత వరకు ఎవరైతే గ్రీన్ కార్డు మీద ఉంటున్నారో వాళ్ళందరివి చెక్ చేసే అవకాశమే ఎక్కువగా ఉందన్నమాట. సో ఇదండి గ్రీన్ కార్డ్ అలర్ట్. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.